హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కడుపులో నొప్పి, యూరిన్కి వెళితే మంట రావటం, తరచూ జ్వరం రావటం, లేదా యూరిన్కి వెళితే యూరిన్ స్మెల్ రావటం ఇలా జరుగుతూ ఉంది అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండవచ్చు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తరచూ వస్తూ ఉంటుంది. అసలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి కారణాలు ఏంటి? ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా జాగ్రత్తలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది హెల్త్ వీడియోస్ స్టార్ట్ చేయగానే స్కిప్ చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే ఇవి మనకి అవసరం లేదుగా అనుకుంటారు. కానీ అవసరం వచ్చిన టైంలో ఇలాంటి మంచి వీడియోస్ మీకు దొరకవు. కాబట్టి తప్పకుండా హెల్త్ టిప్స్ చెప్పే వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్గా వస్తాయి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మరొకసారి చెబుతున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని పూర్తిగా అనగా ఎండ్ వరకు చూడండి. హెల్త్ టిప్స్ వీడియో ఎండ్ వరకు చూస్తేనే పూర్తి అవగాహన వస్తుంది. షుగర్ పేషెంట్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా అంటే ఎక్కువగా చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే షుగర్ పేషెంట్లకి షుగర్ ఎక్కువ అయితే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే షుగర్ పేషెంట్లో యూటీఐ ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంతమంది ఈ యూటీఐ సింటమ్స్ ఉన్నవి అని హాస్పిటల్కి వెళితే వాళ్ళకి ఆల్రెడీ షుగర్ వ్యాధి ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. ఎందుకని అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తాయి. అసలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి అంటే కిడ్నీస్లోను మరి యూరెత్రా, యూరినరీ బ్లాడర్లో ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే దాన్నే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. మామూలుగా ఉన్న వాళ్ళకన్నా షుగర్ పేషెంట్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు అధికంగా ఉంటాయి. షుగర్ ఎక్కువ అవ్వటం వలన ఈ షుగర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి గ్రోత్కి దోహదపడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కారణం బ్యాక్టీరియా, ఫంగస్. బ్యాక్టీరియా మరియు ఫంగస్ పెరగటం వలన యూటీఐ వస్తుంది. అంతేకాకుండా రిటెన్షన్ ఆఫ్ యూరిన్ అనగా యూరిన్కి వెళ్ళినప్పుడు యూరిన్ పాస్ చేసిన తర్వాత కొంత యూరిన్ బ్లాడర్లోనే ఉండిపోతుంది. అలా ఉన్న యూరిన్ కూడా ఇన్ఫెక్షన్ గురి చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ డిజార్డర్స్ వలన కూడా యూటీఐ ఎక్కువగా వస్తుంది. మగవాళ్లలో కన్నా ఆడవాళ్లలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అధికంగా ఉంటుంది. ఎందుకని అంటే యురిత్రా చాలా షార్ట్గా ఉంటుంది. అందువల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఆడవాళ్లలో అధికం. మరియు పోస్ట్ మెనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో కూడా యూటీఐ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మామూలుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తే షుగర్ వ్యాధి కాకుండా వేరే వాళ్ళకైతే చిన్న యాంటీబయాటిక్స్ పెడితే తగ్గిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ తాగినా సరే తగ్గిపోతుంది. కానీ షుగర్ పేషెంట్లో ఎక్కువ హై పవర్ యాంటీబయాటిక్ వాడితే మాత్రమే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అంతేకాకుండా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే కూడా షుగర్ ఉన్న వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి తగ్గకపోతే అది ఎక్యూట్ కిడ్నీ డిసీజ్గా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే త్వరగా తగ్గటానికి ఏం చేయాలో అది చేయాలి. ఒకవేళ వస్తే త్వరగా తగ్గించుకోవటానికి డాక్టర్ను సంప్రదించాలి. అసలు ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని ఇంటి దగ్గర ఎలా తగ్గించుకోవాలి అంటే నేను చెప్పిన టిప్స్ పాటిస్తే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. నెంబర్ 1, షుగర్
వ్యాధి ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇలా షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే ఫైబర్ ఉన్న ఆహారం తినాలి, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తగ్గించాలి, ప్రోటీన్స్ ఉన్న ఆహారం తినాలి. ఏమీ తినకుండా పరగడుపున చేసిన షుగర్ టెస్ట్లో 130 లోపు ఉండేలా చూసుకోవాలి. అదే ఆహారం తిన్న 1 అవర్ తర్వాత షుగర్ టెస్ట్ చేస్తే 180 లోపు ఉంటే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వాటర్ రోజుకి 3 నుంచి 4 లీటర్లు ఖచ్చితంగా త్రాగాలి. పర్సనల్ హైజీన్ పాటించాలి. అంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు యూరిన్ సీట్కి వాటర్ ఎక్కువగా కొట్టి తర్వాత యూరిన్కి వెళ్ళాలి. తర్వాత యూరిన్కి వెళ్ళే సీటుని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అంతేకాకుండా జెనిటల్ ఏరియాని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత డ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వలన జెనిటల్ ఏరియాలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతాయి. ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసే టైంలో తప్పకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిశుభ్రంగా ఉన్న ఏరియాలో మాత్రమే యూరిన్కి వెళ్ళాలి. లేదంటే అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్స్లోకి వెళితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నవి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుని ప్రోటీన్స్, మినరల్స్, ఫ్యాట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయటం వలన యూటీఐ రాకుండా ఉంటుంది. షుగర్ పేషెంట్లు కూడా ఈ డైట్ చార్ట్ ఫాలో అవ్వాలి. ఇలా న్యాచురల్గానే యూటీఐని తగ్గించుకోవచ్చు. కానీ కొంతమందిలో మాత్రమే టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి వారికి యాంటీబయాటిక్స్ వాడితే తగ్గుతుంది. మరికొందరిలో సిరప్స్ వాడితే 10 నుంచి 15 రోజులు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది. డయాబెటిక్ పేషెంట్లో మాత్రం ఇలా హై యాంటీబయాటిక్ వాడినా తగ్గుతుంది, మరలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలా రిపీట్ అవటం వలన వాళ్ళకి కిడ్నీ డిసీజులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి సరైన ఆహారం తీసుకుని షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తక్కువ తీసుకోవాలి. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. పర్సనల్ హైజీన్ పాటించాలి. ఇలా చేస్తే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు రావు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.